రేయ్ నా మాట వినరా. రైట్ టామ్, నా మాట వినరా. రేయ్ నువ్వెక్కడికైనా వెళ్తావురా? లేదు, ఇక్కడ సేఫ్ రా. నేను వినను. రేయ్ బాబు, నేను వినను. నా మాట వినరా. రేయ్ నా మాట వినరా. మేడం చూడండి మేడం, ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. మీరైనా చెప్పండి. ఎందుకు టామ్ టెన్షన్ పడుతున్నావు? అయినా ఎక్కడికని వెళ్తావు? పోలీసులు, కోర్టులు, కేసులు అనే పదాలు వినపడని చోటుకి వెళ్తాను. అవునా? నువ్వు అమెరికా వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. పైగా కోర్ట్ ఆర్డర్ ధిక్కరించినందుకు మరో కేసు కూడా యాడ్ చేసి పర్మనెంట్ గా జైల్లోనే ఉంచుతారు. మీరు ఇలాంటివి ఎన్ని చెప్పినా నేను వినను మేడం. ఇలా క్షణం క్షణం భయంతో చస్తూ బతకలేను. అలా అని భయంతో పారిపోతావా? నువ్వు ఈ సిటీ దాటి వెళ్ళొచ్చేమో కానీ నీ భయాన్ని దాటి వెళ్ళలేవు. నా మాట విని కోర్ట్ ఆర్డర్ ప్రకారం సరెండర్ అవ్వు. నిన్ను బయటకు తీసుకొచ్చే సంగతి నేను చూసుకుంటాను. నీకు తెలుసు కదా, నేనొక్కసారి మాటిచ్చానంటే వెనక్కి తగ్గను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మేడం. నాకు 4 గోడలు అంటేనే చిరాకు. అందుకే ఇంట్లో ఉండలేకే బయట పార్టీలకి, పబ్బులకి వెళ్తూ ఉంటాను. అలాంటిది జైల్లో 4 గోడల మధ్య ఎలా ఉంటాను? నన్ను వదిలేయండి మేడం. ఐఎమ్ సారీ. టామ్ 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 రేయ్ టామ్, టామ్ నా మాట విను. రేయ్ టామ్ నా మాట వినరా. రేయ్ టామ్, నో. ఆగరా. కొండంత అండగా మేడం గారు ఉన్నారు కదరా. రేయ్ నా మాట వినరా. మేడం చూడండి మేడం. ఎక్కడికి బయలుదేరుతున్నావు? సార్ అది అది అదే కదా, అర్థమైంది నాకు. పారిపోతున్నావా? లేదు సార్, ఇక్కడికే కాఫీ తాగడానికి. ఓ అవునా? మరి ఈ బ్యాగ్ ఏంటి? కాఫీలో నంచుకోవడానికి బ్యాగ్లో బిస్కెట్స్ తీసుకెళ్తున్నావా? నీకు స్టేషన్లో కాఫీ, టీలతో పాటు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాను. పద స్టేషన్కి. చెప్తుంటే అర్థం కావట్లేదా? పదరా స్టేషన్కి. మేడం మేడం మా వాడిని కొడుతున్నాడు మేడం. ఎస్ఐ గౌతమ్, నేరం అతనే చేశాడు అని ఇంకా రుజువు కాలేదు. మీరతన్ని కొడితే సెక్షన్ 351 ప్రకారం మీరు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేడం, నాకు ఒక విషయం చెప్పండి. చట్టాలు, సెక్షన్లు అన్నీ తెలిసిన లాయర్ దగ్గరుండి ఒక నేరస్తుడు పారిపోవడానికి సహాయం చేయమని ఏ సెక్షన్ చెప్పింది? నేను తనని వెళ్లకుండా ఆపడానికే వచ్చాను.
టామ్, నువ్వేం భయపడకు. నిన్ను ఎలాగైనా బయటకు తీసుకొస్తాను. రేపు కోర్టులో స్వయంగా నేనే వచ్చి నీ కేసు వాదిస్తాను. డాడీ, మేడం, డాడీ, టామ్, డాడీ, 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 ఇవన్నీ మేడం. అలా చేయడానికి ముందు ఆలోచించాలరా. డాడీ, టామ్, కంగారు పడకరా. మేడం, డాడీ, డూ సంథింగ్ డాడీ. నాకు టెన్షన్గా ఉంది మేడం. అయ్యో డాడీ, టామ్, రేయ్ టామ్. ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. అల్లరంత సిరిమూవలై గల్లు గల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా. సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది, తెగ నవ్వే మన కళ్ళని. ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే, ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా. సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు. అయ్యో, హలో, ఓకే అండి, అలాగేనండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, అక్కడే వెయిట్ చేయండి. రాధా, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. ఆ ఎస్ఐ గారు రాగానే నువ్వే తనకి డబ్బు ఇచ్చే, ఓకే? అలాగేనండి. జాగ్రత్త.
హ్యాండ్స్ అప్. ఇది నీకోసే నాన్న. థ్యాంక్ యూ. యా హలో అండి. నమస్తే అండి. ఏంటి ఝాన్సీ గారు రమ్మని కాల్ చేశారు? ఇది మీరు కట్టిన మెడికల్ బిల్ డబ్బులు తీసుకోండి. ఓహ్, నేను ఇంకా ఏదో ఇంపార్టెంట్ పని మీద అనుకున్నాను. ఇందుకోసం నన్ను పిలిచింది. అవునండి, యాక్చువల్గా మా బాబాయ్ మీకు స్వయంగా ఇవ్వాలనుకున్నారు, కానీ ఏదో అర్జెంట్ పనని జస్ట్ ఇప్పుడే వెళ్ళారు. సమయానికి దేవుళ్ళ వచ్చి సాయం చేశారు. అయ్యో, అంత మాట అనకండి. లేదండి, నిజంగానే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేయటం చాలా గొప్ప విషయం. కానీ నా సహాయం ఏ కృతజ్ఞత కోరుకోవట్లేదు. అది మీ మంచితనం, కానీ చేసిన సహాయం గుర్తుంచుకోవటం మా ధర్మం. తీసుకోండి గౌతమ్ గారు. అరే పర్లేదు, మీ దగ్గరే ఉంచండి. మళ్ళీ ఏదైనా అవసరం వస్తుందేమో. పర్లేదు, తీసుకోండి. వీ కెన్ మేనేజ్. తీసుకోండి. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు నెక్స్ట్ కోర్టు సెషన్కి చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. టామ్ని ఎలాగైనా విడిపించాలని మృణాలిని గారే స్వయంగా ఈ కేసు వాదించబోతున్నారు. నా వైపు న్యాయం ఉంది గౌతమ్ గారు. అటువైపు ఎవరున్నా ఐ డోంట్ కేర్. కేవలం డబ్బున్న వాళ్ళకే న్యాయం ఉండాలి అనుకునే మృణాలిని గారు లాంటి వాళ్ళందరికీ ఈ కేస్ ఒక గుణపాఠంగా మారబోతోంది. డెఫినెట్గా మీరు ఈ కేసుని గెలుస్తారు అని మీ కాన్ఫిడెన్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకీ ఆ డేటా రికవరీ హ్యాకర్ వచ్చారా? ఈ పాటికి చెప్పిన అడ్రస్కి వచ్చే ఉంటారు. పదండి వెళ్దాం. అక్క, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. అర్థమైంది కదా? ఇప్పుడు వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు మొబైల్ ఇస్తారు. ఆ మొబైల్ని తీసుకుని నువ్వు డైరెక్ట్గా మృణాలిని మేడం ఆఫీస్కి వచ్చాయి. ఓకే సార్. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. బీ కేర్ఫుల్. హలో అండి. హాయ్ సార్. హాయ్. ముంబై నుండి ఎప్పుడు వచ్చారు? ఈరోజు ఉదయమే సార్, 8 o'clock ఫ్లైట్కి వచ్చాను. ఓకే. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, చాలా ముఖ్యమైన కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ డిలీట్ అయిపోయింది. మీరే ఎలాగైనా ఆ డేటా రిట్రీవ్ చేయాలి. షూర్, తప్పకుండా చేస్తాను. బై ద వే, షీఈస్ ఝాన్సీ. తనే ఈ కేసు డీల్ చేస్తుంది. హాయ్ మేడం. హాయ్ అండి. డేటా రికవరీ అయిన వెంటనే మీకు కాల్ చేస్తాను సార్. ఓకే, మళ్ళీ కలుద్దాం. సీ యూ. ఓకే సార్. వన్ మినిట్. వాట్ హ్యాపెండ్ ఝాన్సీ గారు? ఎందుకు ఫోన్ తీసుకున్నారు? సార్, ఇతను నమ్మదగిన వ్యక్తి కాదు సార్. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? ఏమైంది ఝాన్సీ గారు? అసలు ఈరోజు మార్నింగ్ ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్సే లేవు సార్. భారీ వర్షాల మూలంగా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. కానీ ఇతనేమో ఈరోజు ఉదయమే వచ్చానంటున్నాడు. నాకెందుకో అనుమానంగా ఉంది సార్. ఎందుకు అబద్ధం చెప్పావు? సార్, అది నిన్నెవరు పంపించారు? అదేంటి సార్, మీరే కదా కాల్ చేసి రమ్మన్నారు. మాకంటే ముందు ఎవరిని కలిసావు? నేను ఎవరిని కలవలేదు సార్. ఎవరిని కలవకపోతే మరి అబద్ధం ఎందుకు చెప్పావు? సార్, ముందు మనం వేరే హ్యాకర్ని పట్టుకోవాలి. ఏదో ఒకటి చేసి మొబైల్లో ఎవిడెన్స్ని బయటకు తీయాలి. తప్పకుండా ఝాన్సీ గారు. థ్యాంక్ గాడ్ మీరు వాడిని కనిపెట్టారు కాబట్టి సరిపోయింది. లేదంటే మొదటికే మోసం వచ్చేది. హలో బాబాయ్, చెప్పండి. ఎక్కడున్నావురా? ఓ కేసు పని మీద బయటకు వచ్చాను బాబాయ్.
ఈరోజు ఏ రోజు గుర్తుందా? ఆగస్టు 10th. వస్తున్నాను బాబాయ్. అర్జెంట్ కాలా సార్? అవునండి, ఐ హ్యావ్ టు గో. ఇంకొక హ్యాకర్ దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇట్స్ ఆల్ రైట్, మీరు బయలుదేరండి, నేను ఆటోలో వెళ్తాను. ఓకే. కాలనేమినిః వీరః శూరः శౌర్యజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశ్యా హరిः కామదేవः కామపాలः కామీకాంతకృతాగమः అనిర్దేశ్యోపవిష్ణుः వీరోనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్ధనः బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియः మహాక్రమో మహాకర్మ మహాతేజः మహోరగः. అయిపోయినట్టేనా పంతులు గారు? అయిపోయింది బాబు. ఏంటి నాన్న ఇది? నా పెద్ద కొడుకు చచ్చి 10 సంవత్సరాలైంది. నాన్న, అన్నయ్య చనిపోలేదు. 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అన్నయ్యకి ఇలా ప్రతి సంవత్సరం పిండం పెట్టడం మూర్ఖత్వం కాకపోతే ఏంటి నాన్న? ఆ రోజు వాడు మాకిష్టం లేని పెళ్లి చేసుకుని ఈ కుటుంబానికి మానని గాయం చేసిపోయాడు. అప్పుడే వాడు నా దృష్టిలో చచ్చిపోయినట్టు లెక్క. ఎందుకు నాన్న అంత ద్వేషం? అమ్మని చూడండి, ఎంత బాధపడుతుందో. నువ్వు మీ అమ్మ బాధనే చూస్తున్నావు. నేను మొత్తం ఈ ఇంటి బాధని చూశాను. ఆ రోజు నేను ఏం కోల్పోయానో నీకు తెలుసా? వాడి వల్ల ఈ ఇంట్లో రగిలిన చితిమంటలను మా కన్నీళ్లు ఆర్పలేకపోయాయి, ఇంకా రగులుతూనే ఉన్నాయి. అందరూ చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం పిండం పెడతారు. నేను నా మనశ్శాంతి కోసం పిండం పెడుతున్నాను. నాన్న, వదినా, వాళ్ళు వాళ్ళ పంతం గురించి ఆలోచిస్తున్నారు కానీ నీ కన్న ప్రేమ గురించి ఆలోచించడం లేదు. అమ్మా, నువ్వేం బాధపడకు. నాన్న గురించి తెలిసిందే కదా, తాతయ్య నోట్లో నాలుగు లాంటివాడు. అయినా ఆ టైంలో అన్నయ్య కూడా ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అసలు వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. ఓ పక్క వాడు దూరమైనందుకే బాధపడుతుంటే ఇలాంటివి చేస్తే ఈ తల్లి మనసు ఎలా తట్టుకోగలదురా? అమ్మా, ఊరుకోమ్మా. ఇదేమీ కొత్త విషయం కాదు కదా, 10 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. వాళ్ళేమీ అర్థం చేసుకోరు. నువ్వే మారాలమ్మా.
వంశీ, మమ్మీ డాడీ ఎక్కడున్నారు? కనిపించడం లేదు. హాస్పిటల్కి వెళ్ళారు పిన్ని. అవునా? మరి స్వీటీ అక్క ఎక్కడా? ఆమె రూమ్ లో ఉంది. అవునా? సరే పద, మనం అక్క దగ్గరికి వెళ్దాం. స్వీటీ, ఇలారా. ఏంటి డల్గా ఉన్నావు? ఇప్పటి వరకు నా దగ్గర ఎవ్వరూ లేరు, నాకు బోర్ కొడుతుంది పిన్ని. ఇప్పుడు నేను వచ్చాను కదా, మనం ఆడుకుందాం. ఓకే. ఏ గేమ్ ఆడదాం? రాక్ పేపర్ సీజర్. మా పాపకి బాగానే ఉంది కదా డాక్టర్ గారు? పర్వాలేదు కదా? రిపోర్ట్స్ అన్నీ చూశానండి. మీరు నేను అనుకున్నట్టుగా ఇది చిన్న ప్రాబ్లం కాదు. పాప కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. పాపకి పుట్టినప్పటి నుంచి ఒక రేర్ డిసీజ్ ఉంది, దాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు అది లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన కేసు సార్. ఇందులో ఉన్న ఎవిడెన్స్ మాత్రమే తనని కాపాడగలదు. మా కోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా చేయండి సార్. ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి.